Hi darlings, అందరు ఎలా ఉన్నారు? So basically we are going to a important event అన్నమాట. Hi Lavanya. We are going to the most important Batukama festival guys basically. మామూలుగా అయితే అంటే వెళ్ళకపోతుండే, మీకు తెలుసు నేను చాలా బిజీ అని ఆఫ్ కోర్స్. కానీ అమ్మాయిలు నన్ను మరీ ఇన్వైట్ చేసినందువల్ల ఇట్లా రావాల్సి వస్తుంది. మీకు తెలిసిందే కదా, ఇంకా నాకు అసలే మొహమాటం. అందులో అమ్మాయిలు ఏమని అడిగితే ఇంకా మొహమాటం అనిపిస్తుంది. సో ఆ మొహమాటం కోసం నేను చాలా చేసిన గైస్. సో దిస్ వ్లాగ్ ఈస్ ద బతుకమ్మ వ్లాగ్. Oh my god. So we are in the lift guys. Can't wait to see the Batukama girls basically. చాలా బాగుంటుందేమో. ఇది ఒకటి పెంట్ హౌస్కి వెళ్ళిపోయింది. వాట్సాప్ అతను మా వాచ్మెన్ అన్నమాట. PR అంటారు, పబ్లిక్ రిలేషన్స్. వేరే వాళ్ళు ఎవరో ఎక్కువ తెలియదు అనమాట. అదే మనం అయితే డెఫినెట్ గా తెలుసు. ఎందుకంటే పలకరిస్తాం అనుకున్నారు, అందుకు కాదు. ఎందుకంటే బేసికల్ నాకు ఎప్పుడైనా ఫామ్ మర్చిపోతే మనోడు తీస్తాడు. Getting late for Batukama. Hey, Ligit. దేనికన్నా లేట్ వెళ్ళొచ్చు కానీ బతుకమ్మకు మాత్రం లేట్కి వెళ్ళకూడదు గైస్. రిమెంబర్ దాట్. ఎందుకంటే ఉమెన్ ఆర్ వెయిటింగ్ దేర్. లెట్స్ గో ఫాస్ట్. What's up, bro? I am taking this nasty fellow with me. బాబా ఏం రెడీ అయినవరా బతుకమ్మకి. కాన్ఫిడెన్స్ దించేసావు మొత్తం. వెళ్ళిపోదా పోజ్ కొడతారు చూడండి ఇప్పుడు. ఎందుకు అట్లా అంటే కెమెరా పెట్టంగానే ఎందుకు అట్లా? బీ న్యాచురల్. ఇంకో తెలుసా సూర్య, ఇంగ్లీష్లో ఇది వరకు న్యాచురల్ అనేవాళ్ళంట, న్యాచురల్ అని కాదు. హాయ్ బ్రో. సో ఐ ఫర్గాట్ యువర్ నేమ్, సారీ. Alright guys, basically this is Euclid Grand. ఇది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అన్నమాట. అంటే చాలా రిచ్గా ఉంటుంది. చూడండి, మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉందాం అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉండలేకపోయాను. యాక్చువల్గా నేను ఇంకొక అబ్బాయి ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఉందాం అనుకున్నాం, బట్ కుదరలే ఫర్ సమ్ రీజన్. బాగుంది. ఏంటిది? ఓకే, బ్లాగ్ అంటామేమో అనుకో. సో తెలిసిందే కదా, లావణ్య ఒక్క క్వశ్చన్ లావణ్య ఇక్కడ సైడ్ గా. బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్. బతుకమ్మ ఎందుకు చేస్తారు చెప్పచ్చు? మీ అమ్మాయిలకి బేసికలీ చీరలు కట్టుకొని డాన్స్ చేయడం కావాలన్నమాట, బేసిక్ గా అంతే. చూసారా గైస్ వీళ్ళ ఇంటెన్షన్. వాట్సాప్ ఎలా ఉన్నావు ఏంటి? నువ్వు వచ్చావని ఆపేశారు. దానా నువ్వు వెళ్ళావు కదా అందుకే ఆపేశారు. వాట్సాప్ సూర్య మన ఇద్దరం వేద్దాం. ఎట్లా వేస్తారు ఒకసారి చూపి. షూస్ ఇప్పాలంటే లింక్స్. సో బెటర్ వి షూస్ ఇప్పింగ్ అండ్ దెన్ సూర్య ఎట్రా బతుకమ్మ ఎందుకు చేస్తారు చెప్పరా? ఊరికే వచ్చేసి డాన్సులు వేసేయడం కాదు. అమ్మాయిలు ఎవరికైనా తెలుసా బతుకమ్మ ఎందుకు చేస్తారు? ఎవరన్నా ఒక్కళ్ళన్నా ధైర్యంగా పక్కన చెప్పండి. ఫ్లవర్స్ అని వేసినప్పుడు తగ్గిపోయింది, అందుకనే మళ్ళీ లాగా బ్రో మనలో అన్నమాట. నిజంగా చెప్పు బ్రో, వీడు అమ్మాయిలతో డాన్స్ చేయడంలో వీడు అంతరార్థం ఏంటి బ్రో? అసలు వీడు ఎందుకు బ్రో డాన్స్ చేయాలి అమ్మాయిలతో? వాళ్ళందరూ అమ్మాయిలు ప్రశాంతంగా పట్టు చీరలో అదే చెడ్లంగా ఓనిలో కట్టుకొని డాన్స్ చేస్తుంటే వీడెందుకు మధ్యలో? వీడికి ఎన్ని గుండెలో చూడండి. వీడు చేయడిందే కాక నన్ను కూడా చెడగొట్టడానికి చూస్తుంది, నన్ను కూడా రమ్మంటుంది. నాకు ఇలాంటివి అంటే చెడ్డ చిరాకు గైస్.
సూర్య బలవంతం పెట్టాడు కాబట్టి నేను డాన్స్ చేయడానికి ట్రై చేసినా కానీ అమ్మాయిలు చేస్తున్నారనో లేదంటే షో చేయాలనో లేదంటే ఇంకేదో అని కాదు గైస్. బేసికలీ చిన్నప్పటి నుండి వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, సో అందుకే ఇక వాడిని కాదని లేకపోయినా ఇక వాడి మొహం చూసేయడమే తప్ప నాకు వేరే ఇంట్రెస్ట్ కానీ ఇదేంటది ఉత్సాహం కానీ అట్లా ఏం లేదు. అంటే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని చెప్తున్నా. నౌ యు అండర్స్టూడ్ ఐ గెస్. బేసికల్లీ ఒక విషయం అర్థమైంది, అమ్మాయిలతో డాన్స్ చేయడం అంత ఈజీ కాదు, వాళ్ళు ఊపికి మ్యాచ్ చేయడం అమ్మాయిలు అంత ఈజీ కాదు. బట్ ఐ ట్రైన్ టు సూపర్ అనమాట. రోజు బతుకమ్మ ఆడిన వెయిట్ టచ్. హాయ్, మీ పేరు? నా పేరు దేవి. దేవి, ఓకే. దేవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రెస్ బాగుంది, ఇయర్ రింగ్స్ బాగుంది. సో వాట్ డూ యూ థింక్? బతుకమ్మ అంటే ఏంటి బేసికలీ? సో బతుకమ్మ అంటే నాకు ఫ్లోరల్ ఫెస్టివల్ అని బాగా తెలుసు. ఓకే. బతుకమ్మ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి ఎట్లా కొత్త అల్లుడు కోడని తీసుకొస్తారు కదా ఫ్యామిలీ. సో బతుకమ్మని కూడా అలాగే ఒక డాటర్ లాగా ఇమాజిన్ చేసుకుని 9 days ఇంటికి తీసుకొస్తారు అనమాట. లైక్ మ్యాటర్నల్ హౌస్ లాగా. అంటే పార్వతి గౌరమ్మని వాళ్ళ ఓన్ డాటర్ లాగా ట్రీట్ చేసి పట్టుకొస్తారు ఇంటికి. సో లాస్ట్ ఏంటంటే అవిని మళ్ళీ సాగనం పెడతారు. సో అది ఏదో అదే. సరే, నువ్వు కెమెరాలో కొంచెం నువ్వు కూడా చెప్పొచ్చుగా, ఆమె ఎంత బాగా చెప్పింది. బాయ్ బాయ్ చెప్పారు. రే కిరణ్ గా ఎక్కడ పోయారో కరెక్ట్ టైంకి. నేను కూడా అమ్మాయితో ఫ్రేమ్ లో ఉందాం అనుకున్నాను, నువ్వు ఒకటివి. ఇప్పుడు పట్టుకొని ఏం ప్రయోజనం రా, అమ్మాయి వెళ్ళిపోయింది కదా. వెనక్కి తిరిగి చూసాను, కనిపించలేదు. ఎందుకు స్వామి కిరణ్ గారిని అదే టైంకి లోపలికి పంపించావు? నీకు ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే వాడిని ఇక్కడే ఉంచొచ్చు కదా. సర్లే, ఈ అనిత కాకపోతే ఇంకో సునీత అన్న వచ్చేట్టు చూడు. ఎందుకు బ్రో ఇట్లా భయపడుతున్నారు నన్ను చూసి? నేను కిడ్నాప్ చేస్తున్నానా? అరే కమెంట్స్ ఆన్ బతుకమ్మ. ఫస్ట్ టైం బతుకమ్మ, ఫీలింగ్ ఎక్సైటెడ్. డూడ్ ఏంది, ఎలా, హౌ ఆర్ యూ ఫీలింగ్? అయినా ఈ బతుకమ్మలో ఏదో ఉంది. నువ్వెందుకు మళ్ళీ లోపల? ఓకే ఓకే ఓకే, క్యారియన్. సో బేసికలీ బతుకమ్మ బాగా ఆడడం జరిగింది అండ్ ఐ ఫీల్ రెజ్యూనేటెడ్. బట్ నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ రిథమ్ గైస్. రిథమ్ పాటించాలి, అన్ని పాటించాలంటే బాబా. అక్కడ వాళ్ళకు వాళ్ళు డాన్స్ చేయడంలో బిజీ ఉంటే మనం మాత్రం కెమెరా ఎక్కడ పెట్టాలన్న పనిలో ఉన్నాం గైస్. బేసికలీ అదిగోండి పుసుక్కని కెమెరా పడిపోయింది. నేను ఎవరో మంచిగా ట్రై చేసింది పెట్టడానికి, బట్ యాంగిల్ కుదురుతుంది లేదా అని మళ్ళీ నేనే వచ్చి పెట్టుకున్నాను. అందరికి నమస్కారం, శుభాకాంక్షలు. చూసినట్టయితే మీరు మన ఇన్ఫ్లుయెన్సర్ కిరణ్ కూడా వచ్చేసాడు. కిరణ్ ఎస్పీ తేజ అండ్ కిరణ్ తేజ ఎస్పీ. హౌ డు యూ ఫీల్ అబౌట్ బతుకమ్మ? నీ బేసిక్ కమెంట్స్ ఏంటి బతుకమ్మ మీద? నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఫస్ట్ టైం పార్టిసిపేటింగ్. వాట్ ఈస్ బతుకమ్మ నీ దృష్టిలో? అది లేదు. అమ్మాయి చీర కట్టుకొని వచ్చారని వచ్చేసిన గ్యాంగ్ లో నువ్వు ఒకటివి అంటున్నా నేను, దానికి నువ్వు ఏమంటావు? అట్లేం లేదు, పండగ తెలుసు. కానీ చిన్నప్పటి నుంచి మా సైడ్ దసరా డిఫరెంట్ జరుగుతుంది, బతుకమ్మ మా సైడ్ జరగదు అంత జరగదు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ మాకు దసరా అంటే డిఫరెంట్ వైపు ఉంటుంది. సో బతుకమ్మ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి యూఎస్ వచ్చిన తర్వాత బతుకమ్మ ఎట్లా వేసుకుంటారని చూద్దామని వచ్చింది. ఓకే, నైస్, గుడ్. వీడు ఏదో మేనేజ్ చేస్తున్నాడు కానీ వీడి గ్యాస్ అయిపోయింది గైస్. గ్యాస్ అయిపోయిందారా? వాట్ ఐ బేసికలీ అబ్జర్వ్డ్ ఈస్ అమ్మాయిల రిథమ్ అసలు ఆసమ్ రిథమ్. అసలు నిజంగా తెలంగాణలో ఇంత ఊపున్న సాంగ్స్, ఇంత హైలైట్ సాంగ్స్ అంటే ఎవరికైనా డాన్స్ చేయాలనిపిస్తుంది, కానీ డాన్స్ రావాలి. కానీ బట్ స్టిల్ ఇంత ఆసమ్ బీట్స్ ఉన్న సాంగ్స్ అనే అనిపించింది గైస్ బేసికలీ. కానీ ఆ రిథమ్ ఉంది చూసారా, అమ్మాయిలే మ్యాచ్ చేయగలుగుతారు. ఆ రిథమ్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. బేసిక్ స్టెప్స్ వేసినా డాన్స్ చేసినట్టు ఉంటుంది. అదే లావణ్య తిను యాక్చువల్ గా కెమెరా ఆఫ్ చేసి ఉంటే సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. కెమెరా ఆన్ చేయగానే సరే వెంబడే అట్లా. ఎందుకు లావణ్య? ఎందుకు? లావణ్య డ్రెస్ బాగుంది. లావణ్య
అబ్బా ఇది మాత్రం ఆన్సర్ వేస్తావు. చేసి చరిత అనమాట, డాన్స్ అదరగొట్టేస్తుంది చరిత. ఏ చరిత, మీరు ఒక మూమెంట్ వేయగలుగుతారా మా కోసం? ఐ లైక్ దిస్ అటైర్. దిస్ ఇస్ ద యాక్చువల్ అటైర్ బ్రో. కరెక్టే చెప్పు. నా దగ్గర పంచి ఉంటే నేను కూడా ఇట్లా వచ్చే ఉండేమో. సీరియస్ గా దానితో పని ఉంది బయటికి రా. సో బతుకమ్మ గురించి నీకేం తెలుసో చెప్పు అసలు ఫస్ట్. రే నాకు తెలియకుండా ఉంటుందా సూర్య? బేసికలీ ఎన్సైక్లోపీడియా, ఎన్సైక్లోపీడియా. అరే మేము పట్టుకుంటాం. సరే ఓకే, సరిగా పెట్టరా. సో బతుకమ్మ అంటే బేసికలీ మదర్ గాడెస్ ని అలైవ్ గా రమ్మన్నట్టు. ఓకే అర్థమైందా? బేసికలీ ఆ 9 day ఫెస్టివల్ బేసికలీ హార్వెస్ట్ చేయడానికి అనమాట. అంటే తెలంగాణ ఫార్మర్స్ నిజంగా చాట్ జీపీటీలే. బట్ ఏదో ఒకటి హార్వెస్ట్ సీజన్ కి వీళ్ళందరూ మంచిగా హార్వెస్ట్ రావాలని చెప్పేసి, అండ్ ఆల్సో గాడెస్ ని ప్రాస్పెరిటీ కానీ, వెల్త్ కానీ, ఇంకా చాలా విషయాలు అలాంటి విషయాలు రావాలని చెప్పేసి గాడెస్ ని పూజించడం బతుకమ్మ. దట్ ఈస్ బతుకమ్మ. చాట్ జీపీటీ కాపీ పేస్ట్. బట్ స్టిల్ చెప్పినట్టే చెప్పారు. హరీష్, బతుకమ్మ మీద మీ కమెంట్స్ ఏంటో చెప్పగలరా కొంచెం? యాక్చువల్లీ యుఎస్ లో మనకి దాండియా, గర్బా ఇవన్నీ లైక్ చాలా ఫేమస్, అండ్ లైక్ మోర్ పీపుల్ ఎక్కువ ఆడేది గర్బా, దాండియానే. ఓకే. సో మనకి మనం తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ బతుకమ్మ సెలబ్రేషన్స్ లేవు బేసిక్ గా. ఆడుకున్న గర్ల్స్ వాళ్ళు ఒక 7-8 members జాయిన్ అయ్యి ఆడుతున్నారు. సో దిస్ టైమ్ వి థాట్ లైక్ ఆర్గనైజ్ చేసి లైక్ actually we are successful to gather people. Okay. And too happy. Okay. మన హైదరాబాద్ లో గానీ మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడైతే. ఓ నైస్, బాగా చెప్పావు. లేడీస్ ఆర్ గివింగ్ ఏ పర్ఫార్మెన్స్ బ్రో. అసలు డొనాల్డ్ ట్రంప్ సాక్షిగా పీక్స్, అసలు వాటర్ బ్రేక్స్ కూడా తీసుకోవట్లే. అమ్మా ఇదేం ఎనర్జీ అసలు. అమ్మాయిల ఎనర్జీ ముందు అబ్బాయిలు ఏమనికి వస్తారు అనిపిస్తుంది నాకు. అట్లా వేసారు. ఆ రిథమ్ ఏంది, ఆ డాన్స్ ఏంది, అసలు ఆ వాటర్ బ్రేక్ తీసుకోవట్లే. ఏ బ్రేక్స్ వద్దంటున్నారు, ఓన్లీ డాన్స్ అంటున్నారు. బాబా మా ఎక్కి కిరికిరి మల్కాజ్గిరి ఇచ్చకపోతే డెఫినెట్ గా నేను రాహుల్ భాయ్ ఇదే దీపావళికి మళ్ళీ కలుద్దాం అన్నావు. ఎవరన్నా మరి ఏ దుంకేస్తున్నావా? సరే తీయలేదా? చూడండి గైస్, ఈ పోరికి నేను అంత క్లారిటీగా చెప్తే ఆ టెటో పెడుతుంది, ఆ టెటో చూస్తుంది కెమెరా. ఏంది ఇది? అంటే ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు? మనోడు కొత్తగా iPhone 17 Pro Max కొన్నాడు. ఇట్ హ్యాస్ ఎ డ్యూయల్ కెమెరా. అక్కడ నేను కనిపిస్తున్నానా? రే కవర్ వేయకుండా ఎలా వాడుతున్నావురా దీన్ని? జాగ్రత్త, పట్టుకోవాలంటే కూడా టెన్షన్ అవుతుంది. పర్సనల్ గా హిందూస్ ఆర్ ద బెస్ట్ వన్స్ ఏమో. చాలా ఎంజాయ్ చేస్తారు మామ హిందూస్ ఈ బతుకమ్మ ఫెస్టివల్స్, ఇవన్నీ ఎన్ని ఫెస్టివల్స్, ఎన్ని డాన్సెస్. వాట్ ఐ బేసికలీ అబ్జర్వ్డ్ ఈస్ అమ్మాయిల రిథమ్ అసలు ఆసమ్ రిథమ్. అసలు నిజంగా తెలంగాణలో ఇంత ఊపున్న సాంగ్స్, ఇంత హైలైట్ సాంగ్స్ అంటే ఎవరికైనా డాన్స్ చేయాలనిపిస్తుంది, కానీ డాన్స్ రావాలి. కానీ బట్ స్టిల్ ఇంత ఆసమ్ బీట్స్ ఉన్న సాంగ్స్ అనిపించింది గైస్ బేసికలీ. కానీ ఆ రిథమ్ ఉంది చూసారా, అమ్మాయిలే మ్యాచ్ చేయగలుగుతారు. ఆ రిథమ్ చాలా బాగా చేస్తారు. వాళ్ళు బేసిక్ స్టెప్స్ వేసినా డాన్స్ చేసినట్టు ఉంటుంది. అదేంటో మ్యాజిక్. అమ్మాయిలతో డాన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుసుక్కని వాళ్ళతో డాన్స్ చేసేటప్పుడు బై మిస్టేక్ టచ్ అయినా సరే, లేదంటే వాళ్ళ చీరను తొక్కినా సరే, వాళ్ళ పుసుక్కని కింద పడ్డా, లేదంటే ఇంకేదైనా రాంగ్ ఇంటెన్షన్ గా అనుకున్నా చాలా ప్రాబ్లం ఉంది బాబు. సో బేసికలీ బతుకమ్మకి వెళ్ళినా సరే మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అనమాట, టచ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ బతుకమ్మ. వాట్స్ ఏ కిరణ్? నీదేముందిలే కిరణ్, నువ్వు వెళ్తే ఇట్లా మొత్తం కిరణ్ ఇట్లా. ఇందాక మాట్లాడినట్టు మాట్లాడచ్చు కదా. నువ్వు కూడా బ్లాగరే కదా, నువ్వు మాట్లాడి తీరాలి.
ఏ అవును లాస్ట్ ఎప్పుడు అప్లోడ్ చేసావు? సంవత్సరం వదిలేసావా ఛానల్? కాదురా, కొంతమంది పోరులు అసలు ఏం చేస్తారా మామూలుగా అయితే అసలు మామూలుగా డిఫరెంట్ గా ఉంటారు. కెమెరా ముందుకు వచ్చేటప్పటికి ఓ మై గాష్ కెమెరా ముందు రామండి గైస్ నో కామెంట్స్, నన్ను ఏం వేసుకోకండి. సీరియస్ గా అమ్మో కెమెరా ఆఫ్ ది కెమెరా ఏమన్నా చేయొచ్చు, ఆన్ ది కెమెరా మటుకు మాది పద్ధతి గల ఫ్యామిలీ అండి. అయ్యి బాబు మేమేలా మనం ఏమన్నా హేరా? నేను అడుగుతున్నా, నేను నిలదీస్తున్నా. అంటే ఆస్కింగ్ అంటే వాళ్ళు పరువు గల కుటుంబం అంటే మందేంటి? వీడు చూడు ప్రపంచంతో సంబంధం లేదు వీడికి, ఎవడేమైపోయినా వీడి డాన్స్ వీడిదే. లైట్లు ఆఫ్ చేశారు అయినా కూడా వింటలేదు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కదా. చిన్నప్పటి నుండి నేను ఆశ్చర్యపోతుండే వీడు సిగ్గు కూడా పడకుండా ఎట్లా చేస్తాడు అని చెప్పేసి. జస్ట్ లుక్ ఎట్ హిమ్ యార్. కేసీ సాగే